Welcome to ACE Online. Which of the following salt will produce an aqueous solution with a pH value about 7 అని ఇచ్చారు. సో 7 అనేటువంటిది ప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా అది న్యూట్రల్ అయి ఉండాలి అనమాట. ఓకే, న్యూట్రల్. దట్టు ఏమంటున్నాడు ఇక్కడ, ఆక్వస్ సొల్యూషన్ అనేటువంటిది ఇచ్చారు. ఓకే, ఆక్వస్ సొల్యూషన్. చూద్దాం ఒక్కొక్క డెరివేటివ్ని. NH4Cl అనేది అమ్మోనియం క్లోరైడ్, NH4Cl. సో సెకండ్ వన్ వచ్చి Na2CO3. ఓకే, Na2CO3 సోడియం కార్బోనేట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి K2SO4 పొటాషియం సల్ఫేట్ అనేటువంటిదిగా చెప్తాం, పొటాషియం సల్ఫేట్. అయితే వీటిని మనం ఆక్వస్ మీడియంలో తీసుకున్నప్పుడు మోస్ట్లీ అయనైజ్ అనేటువంటిది అవుతాయి. సో ఇక్కడ నీకేమొస్తుంది, NH4+ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ Cl- అనేటువంటిది వస్తుంది. ఈ ప్లస్ వచ్చినటువంటి దానికి OH- ని కలపండి, ఆక్వస్ మీడియం కాబట్టి వాటర్ని బ్రేక్ చేస్తే H+OH- అనేటువంటిది రావాలి. సో మైనస్ ఉన్నదానికి H+ని, ప్లస్ ఉన్నదానికి OH- ని కలపండి. ఫైనల్గా ఈ మొత్తాన్ని కలిపితే నీకేమొస్తుంది, అమ్మోనియం హైడ్రాక్సైడ్. అంటే ఇది వీక్ యాసిడా లేదంటే వీక్ బేసా లేదంటే స్ట్రాంగ్ బేసా? సో మోస్ట్లీ వీక్ బేస్ అని చెప్తాం. నెక్స్ట్ అలాగే HCl అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. రెండింటిని కలిపితే నీకు ఫైనల్గా ఏమొస్తుంది, ఎవరైతే ఎక్కువ ఎసిడిక్ నేచర్ ఉన్నారో, ఏదైతే స్ట్రాంగ్ ఉందో దాని నేచర్ వస్తుంది కాబట్టి ఇది ఎసిడిక్. కాబట్టి ఇది లెస్ దాన్ 7 అనేటువంటిది ఉంటుంది pH వాల్యూ. ఓకే, నెక్స్ట్ Na2CO3 సోడియం కార్బోనేట్ అనేది ఇచ్చారు. ఇది Na+ అయాన్స్. నెక్స్ట్ ఇక్కడ కార్బోనేట్స్ అయాన్స్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. వీటికి OHని యాడ్ చేసినప్పుడు మోస్ట్లీ NaOH అనేటువంటిది వస్తుంది. ఇది స్ట్రాంగ్ బేస్. నెక్స్ట్ దీనికి H+ని యాడ్ చేస్తే H2CO3 వస్తుంది. ఇది వీక్ యాసిడ్ అనేటువంటిదిగా చెప్తాం. అంటే ఫైనల్గా ఇక్కడ నీకు బేసిక్ నేచర్ అనేటువంటిది వస్తుంది. సో ఇంకా మిగిలింది ఇదే కాబట్టి K2SO4. దీన్ని కూడా చూడండి, K+, నెక్స్ట్ SO4-2 అనమాట. దీనికి కరస్పాండింగ్ బేస్ వచ్చి KOH, దీని కరస్పాండింగ్ యాసిడ్ వచ్చి H+లో కలిపితే H2SO4 అనేటువంటిది వస్తుంది. ఫైనల్గా ఇది స్ట్రాంగ్ బేస్. నెక్స్ట్ ఇది స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాం. స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ రెండు కలిస్తే నీకు వచ్చేటువంటిది న్యూట్రల్. వాడు అడుగుతుంది ఎగ్జాక్ట్గా pH వాల్యూ 7 దేనికి ఉంటుంది అంటున్నాడు. సో దీనికేమో లెస్ దాన్ 7 అనేటువంటిది ఉంది యాసిడ్ కాబట్టి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బేస్ కాబట్టి మోర్ దాన్ 7 ఉంటుంది. ఇది న్యూట్రల్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఆప్షన్ C అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఇంతకీ స్మెల్లింగ్ సాల్ట్ అని దేన్ని పిలుస్తారు? తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.